శ్రీశైలం నుండి సాక్షి గణపతికి 2 కిలోమీటర్లు ఉంటే అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ఈ పాలధార పంచదారలు. 200 అడుగుల లోతు గల సుందరమైన ఈ కొండలోనికి దిగడానికి మెట్లు ఉన్నాయి. చక్కని ప్రశాంత వాతావరణం ఉన్న ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక నావకు చుక్కాని వంటి ఆదిశంకరులు తపస్సు చేశారని, ఇక్కడే శివానంద లహరి గ్రంథాన్ని రచించారని చెబుతారు. ఇక్కడే ఆదిశంకరులు నివసించిన గుహ కూడా ఉంది. కంచి పీఠాధిపతులు ఇక్కడ ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశాన్ని యోగ దృష్టితో చెప్పడం వలన ఆ ప్రదేశంలో దేవస్థానం వారు శంకరాచార్యుల వారి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. మనం కిందికి దిగగానే ఎడమ వైపున శ్రీ శారదా చంద్రమౌళేశ్వర శంకర మందిరం ఉంటుంది. ఆ పక్కనే ఒక చోట నుండి ఒక నీటి ధార, ఆ పక్కనే 5 నీటి ధారలు వస్తూ ఉంటాయి. ఆ మొదటిది శివుని ఫలభాగం నుంచి వస్తుంది కాబట్టి ఫాలధార, పక్కనున్న 5 ధారలు శివుని పంచముఖాల నుండి వస్తున్న ధారలు కాబట్టి పంచధారలు అని పిలువబడుతుంది. వీటినే బ్రహ్మ, విష్ణు, రుద్ర, చంద్ర దేవధారలను కూడా కొందరు పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ 5 ధారలు ఏకరూపం దాల్చి ఒకే ధారగా వస్తున్నాయండి. ఈ ఫాలధారకి పంచధారలకి రుచిలో వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు. నిరంతరం ప్రవహించే ఈ నీటి ధారలు ఎక్కడ ఇంకిపోతాయో, ఎటువైపు ప్రవహిస్తాయో ఎవరికి తెలియదండి. కొంత దూరం పోయాక భోగవతి అనే పేరుతో పాతాళగంగలో కలుస్తుందని శ్రీశైల ఖండంలో చెప్పబడుతుంది.